భానుడి భగభగలతో మండుతున్న ఎండలు ఒక పక్క, వరుణుడి ప్రకోపాలతో అకాల వర్షాలు మరో పక్క. చిత్రమైన వాతావరణ మార్పు వల్ల ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న కరీంనగర్ జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అజయ్ కుమార్తో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు, ఉదయం వేళ తీవ్రమైన ఎండలు, సాయంత్రం వేళ అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనతో పాటు ప్రభుత్వ పిల్లల వైద్య నిపుణులు అజయ్ కుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో చెప్పండి, అంటే ఈ ఉదయం వేళలో తీవ్రమైన ఎండలు, సాయంకాలంలో వర్షాలు, అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి కదా, ఇది ఎలాంటి వయసు వారి మీద ప్రభావం చూపుతుంది? ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం? ముఖ్యంగా ఇవి చాలా చిన్నపిల్లల మీద, వృద్ధుల మీద, తర్వాత అనారోగ్యం వ్యాధులు అంటే గుండె సంబంధించిన వ్యాధులు, కిడ్నీ సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో సఫరైన రోగులకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ వాతావరణం ఒకసారి సడన్గా వేడి అయినప్పుడు పిల్లలైనా పెద్దలైనా కూడా డిహైడ్రేషన్ అనేది ఏర్పడుతుంది. దాంతో ఏంటంటే పిల్లలు నీరసం అవడు, తర్వాత వాళ్ళ రోజువారీ యాక్టివిటీ కూడా తగ్గిపోవడము, ఒకసారి శరీరం వేడెక్కి దాంతో పిల్లలకు ఒకసారి టెంపరేచర్ పెరిగి జరుగుతుంది. అటువంటి పిల్లలకి ఏం చేయాలంటే, పిల్లలు మెయిన్గా 8:30 తర్వాత 9 తర్వాత బయట వెళ్ళకుండా చూడాలి. సాయంత్రం 6 తర్వాతనే ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించాలి. తర్వాత ఇంట్లో కూడా పిల్లలకు లూజ్ కాటన్ గుడ్డలు వేయాలి. తర్వాత వాళ్ళకు మధ్య మధ్యలో ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగించుకుంటా, తర్వాత తొందరగా జీర్ణం అయ్యే పదార్థాలు అంటే సాఫ్ట్ డైట్, అంటే అన్నము, చల్ల, పప్పుకట్టు, ఇడ్లీలు, అట్లు అంటే తొందరగా అరిగేది ఉండాలి. వేపులకు సంబంధించింది, వేపులు అంటే ఫ్రై ఐటమ్స్, ఎనీ ఫ్రై ఐటమ్స్ అంటే బెండకాయ, దొండకాయ, ఆలు ఫ్రై ఐటమ్స్ ఎప్పుడైనా కూడా పిల్లలకు పెట్టద్దు. దాంతో కూడా జీర్ణశక్తికి కొంచెం కష్టం అవుతుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్కువగా ఫ్రూట్స్ ఫ్రూట్స్ లాంటి దోసకాయలు, వాటర్ మిలాన్లు, దానిమ్మ గింజలు లాంటిది, ఫ్రూట్స్ లాంటివి తీసుకున్నా కూడా పిల్లలకు డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. తర్వాత వాళ్ళు మెయిన్గా ఉండవలసిన ఏంటంటే, కిటికీల దగ్గర, తలుపుల దగ్గర కూర్చుని ఆటలు ఆడద్దు. ఎందుకంటే అక్కడ ఆటలు ఆడినప్పుడు ఏంటంటే వడగాళ్ళు అంటారు. వేడిగాళ్ళు ముఖాన్ని కొట్టి లేదా శరీరాన్ని కొట్టి దాంతో వడదెబ్బ అవుతుంది. దాంతో డిహైడ్రేషన్ ఎఫెక్ట్ అయ్యి పిల్లలు కూడా ఒకసారి సడన్గా నీరసం కొంచెం అనారోగ్యం పాలు అవుతుంది. కాబట్టి పిల్లలను ఎప్పుడైనా కూడా ఇంట్లో కూల్గుండే ప్లేస్లల్లో వాళ్ళను ఉంచాలి. అక్కడికి వెళ్ళి దగ్గరనే వాళ్ళు ఏమైనా అవసరం ఉంటే ఇండోర్ గేమ్స్ లాంటిది ఆడుకోవాలి. కానీ బయట వరాండాలలో, వెయిటింగ్ హాలలో కూడా వాళ్ళను ఆడుకోనియద్దు. ఉద్యోగస్తులు అంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు ఎర్లీ అవర్స్లోనే ప్రయాణాలు చేసుకోవడం మంచిది. తర్వాత తలకు మన క్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే తలకు వేడి కూడా కాకుండా, ఎండ దెబ్బ కాకుండా తలకు తగలాలి. తర్వాత లూజ్ కాటన్ గుడ్డలు వేసుకోవాలి. తర్వాత వాటర్ అనేది ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది తీసుకుంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు బిఫోర్ 9, మ్యాక్సిమం 10 లోపల వాళ్ళకి పనిచేసే ప్రదేశంలో ఉండే ప్రయత్నం చేసుకుంటే మంచిది. మొత్తానికి వాతావరణంలో చిత్రమైన మార్పులు రావడం అనేది పిల్లలకే కాదు, పెద్దలకి కూడా కాస్త ఇబ్బందిగా మారుతుంది. దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ఎండల నుంచి ఉపశమనం కానీ, వర్షాల నుండి కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీం.